బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. వెంకటరెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఈ నెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి అనంతరం విజయవాడకు తరలించారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. వెంకటరెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఈ నెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసులు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి అనంతరం విజయవాడకు తరలించారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. వెంకటరెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఈ నెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసులు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి అనంతరం విజయవాడకు తరలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే వైసీపీ అధికార ప్రతినిధి వేమూరి వెంకటరెడ్డిని ఈ రోజు అనంతపురం తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్ లోని కూకట్పల్లిలో తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే సతీష్ కుమార్ ఏదైతే మా టిటిడి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతి పైన పలు అనుమానాలు ఇప్పటికే వ్యక్తమవుతాయి. దీనికి సంబంధించి కూడా వెంకటరెడ్డి పలు డిబేట్లలోనూ అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, ట్విట్టర్ అలాగే ఎక్స్ వేదికల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని చెప్పేసి కూడా వాదించాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్స్ లో కూడా స్పష్టంగా తను మాట్లాడిన ఆ మాట అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని చెప్పేసి కూడా తాను స్పష్టం చేశారు. పలు టీవీ డిబేట్లలో కూడా తాను ఇది ప్రభుత్వ హత్య అని చెప్పారు. అయితే మామూలుగానే వైసీపీ నేతలందరూ కూడా సతీష్ కుమార్ హత్య పైన పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి కూడా కొంతమంది నేతలు బహిరంగంగానే ఇది సతీష్ కుమార్ తీవ్ర ఒత్తిడికి గురయ్యేలాగా కొంతమంది అధికారులు కూడా అతని మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అందుకోసమే తాను ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కొంతమంది ప్రభుత్వ హత్య చిత్రీకరించారు. దీనికి సంబంధించి వెంకటరెడ్డి కూడా వివిధ సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా తాడిపత్రికి చెందిన చెంబిలి వెంకట ప్రసాద్ అనే వ్యక్తి నిన్నటి రోజు సాయంత్రం ఏదైతే తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే సతీష్ కుమార్ మృతి పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన
ఏదైతే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీసుకుని కంప్లైంట్ ఇచ్చారో అయితే ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఏదైతే 352, 353 అండ్ 196 సెక్షన్ల ప్రకారం ఏదైతే వెంకటరెడ్డిని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కూకట్పల్లి తన నివాసంకి వెళ్ళేసి పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఏదైతే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వివాదం జరిగినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నోటీసులు ఇవ్వకోకుండా తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా వెంకటరెడ్డి భార్య అయితే వాదించింది. దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ చూపించేసి నోటీసులు ఇచ్చిన తర్వాతే వెంకటరెడ్డిని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా తెలుస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అటు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో సబ్మిట్ చేసిన అనంతరం ఏదైతే కేసు నమోదైంది తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో కాబట్టి ఏదైతే విజయవాడ నుంచి మరొక తాడిపత్రికి తీసుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెంకటరెడ్డి ఏదైతే పలు అంశాలపైన సతీష్ కుమార్ మృతి పైన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీనిపైన మరింత లోతుగా విచారణకి పోలీసులు కోరితే మాత్రం కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే కోర్టుకు సబ్మిట్ చేసినాక తాడిపత్రికి తీసుకొచ్చి కస్టడీకి తీసుకొని మరిన్ని విషయాలు ఎంక్వైరీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. వెంకటరెడ్డి అరెస్ట్ కి ప్రధాన కారణం ఏమై ఉంటుంది, ఏమన్నా అప్డేట్ వచ్చిందా? వెంకటరెడ్డి అరెస్ట్ కు ప్రధాన కారణంగా చూసుకుంటే ఏదైతే గత 13వ తేదీ అర్ధరాత్రి సమయంలో సతీష్ కుమార్ ఏదైతే పరకామణి కేసులో సిఐడి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీ విచారణకు హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా టిటిడి మాజీ ఏవేసో సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన శవమై కనిపించాడు. దీనికి సంబంధించి కూడా కూలంకుషంగా సిఐడి అధికారులు, పోలీసు అధికారులు, ప్రభుత్వం కూడా ఈ కేసును త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులకు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇదే కేసులో వెంకటరెడ్డి పలుమార్లు పలు టీవీ డిబేట్లలోనూ అలాగే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇది ప్రభుత్వ హత్య చేసింది. పరకామణి కేసులో సతీష్ కుమార్ ప్రధానంగా ఉన్న నేపథ్యంలో సతీష్ కుమార్ నోరిస్తే ప్రభుత్వం ఈ హత్య చేయించిందని చెప్పేసి కూడా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా తీసుకుని ప్రధానంగా తాడిపత్రికి చెందిన చెంబిలి వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఈ అరెస్ట్ పై వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారని చెప్పుకోవచ్చా? ఒకవేళ స్పందిస్తే ఎవరు స్పందించారని చెప్పుకోవచ్చు అంటారు? ఏదైతే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడా ఇప్పటివరకు అయితే ఇంకా ఎక్కడ స్పందించిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే గతంలో సతీష్ కుమార్ మృతి పైన కూడా ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అలాగే మాజీ మంత్రి శైలజానాథ్ ఇతర వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రభుత్వ హత్య. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్టు పైన కూడా ఎవరు కూడా ఇంతవరకు వైసీపీ నేతలు అయితే స్పందించలేదు. ముందు స్పందించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే సతీష్ కుమార్ ని హత్య చేయించిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా కొంతమంది నాయకులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు సతీష్ కుమార్ హత్యలో పోలీసులు విచారణ జరుపుతున్నారు పరకోణాలు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సతీష్ కుమార్ డెత్ మిస్టర్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య చేసుకున్నాడా, లేకుంటే ప్రమాదవశాత్తు ట్రైన్ లోంచి కింద పడ్డాడా అన్న కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే కాకపోతే వైసీపీ మాత్రం ఇది ప్రభుత్వ హత్య అని చెప్తుండడంతో కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న సమయంలో వెంకటరెడ్డిని కూడా ఇప్పుడు పోలీసులు పదే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న తరుణంలోనే ఈ రోజు టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపైన ఇప్పటివరకు అయితే వైసీపీ నేతలు ఇంకా ఎక్కడ స్పందించలేదు. మరికొద్ది సేపట్లో స్పందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే రవితేజ, పలు డిబేట్స్ లో వెంకటరెడ్డి వ్యాఖ్యలే దీనికి ఈ కేసుకి కారణం అంటారా? ఏమై ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణం అయి ఉంటుందంటారా? ప్రధానంగా తీసుకుంటే వెంకటరెడ్డి పలు టీవీ డిబేట్లలో కావచ్చు అలాగే సోషల్ మీడియా అయినటువంటి ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా కూడా విపరీతంగా ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఏదైతే అసభ్యకరంగా మాట్లాడారు. కేవలం ఆ కేసుకు సంబంధించిన సతీష్ కుమార్ మృతి పైన మాత్రమే మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ మీద కూడా అసభ్యకంగా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వెంకటరెడ్డి మాట్లాడిన ఏవైతే టీవీ డిబేట్ లో పాల్గొన్నాడో ఆ వీడియోస్ అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. దీనికోసం పోలీసులు ఈ రోజు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లిన కోర్టులో సబ్మిట్ చేసినాక తాడిపత్రి పోలీసులు కస్టడీకి తీసుకొని ఆ వీడియోస్ లో ఏం మాట్లాడారు, ఎవరు ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడారు అన్న అంశాలపైన పోలీసులు అయితే ఆరా తీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.